తన చేతి మీద కళ్యాణ్ పేరు రాసింది వల్లి అని నర్మద ద్వారా తెలుసుకొని రామరాజు ముందు వల్లి చంప పగలగొట్టి నిజాలను బయటపెట్టిన ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అర్ధరాత్రి ప్రేమ దగ్గరికి వెళ్తాడు ధీరజ్. ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళి ధీరజ్ ప్రేమ చేతికి గోరింటాకు పెడతాడు. తన పేరు రాసి లవ్ సింబల్ అయితే వేస్తాడు. ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకుని నా దగ్గరికి వస్తావని అనుకుంటున్నాను ప్రేమ. మనిద్దరిని ఎవ్వరూ కూడా విడదీయలేరు. నువ్వు తప్పకుండా నన్ను అర్థం చేసుకొని నా దగ్గరికి వస్తావు అని అంటూ ఉంటాడు ధీరజ్. ధీరజ్ అర్ధరాత్రి ప్రేమ దగ్గరికి వెళ్తున్నాడని గమనించిన వల్లి ధీరజ్ వెనకాలే అయితే వస్తుంది. వచ్చిన తరువాత అప్పుడే ఇక ధీరజ్ ప్రేమ చేతుల మీద గోరింటాకు పెట్టడం అంతా కూడా చేస్తుంది. ఈ ధీరజ్ ప్రేమ మనసు ఎలాగైనా మార్చేసి మళ్ళీ ఇంటికి తీసుకురావాలని చూస్తున్నాడు. ఈ వల్లి ఉండగా అంత ఈజీగా మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయిస్తాననుకుంటున్నావా? ఈ గోరింటాకుని చూసి ప్రేమతో నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ ప్రేమ వస్తుందని నువ్వు అనుకుంటున్నావు కదా ధీరజ్. వస్తుంది పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి నీ ప్రేమని చూపించడానికి కాదు, నీ చంప పగలగొట్టడానికి అని వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇక ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక వల్లి ప్రేమ దగ్గరికి అయితే వస్తుంది. ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమ బాగా మత్తుగా నిద్రపోతుంది. ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని తను గోరింటాకి తీసుకొని కళ్యాణ్ పేరు అయితే మరో చేతి మీద రాస్తుంది. ఇంతలో భద్రావతి అయితే అక్కడికి వస్తుంది. భద్రావతిని చూసి వల్లి షాక్ అయిపోతూ నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. ఇప్పుడే ధీరజ్ వచ్చి వెళ్ళి ఇదిగో ప్రేమ చేతుల మీద ధీరజ్ అని లవ్ సింబల్ కూడా పెట్టాడు. ఇది చూసి తన భార్య పరిగెత్తుకుంటూ వచ్చి తనని కౌగిలించుకుంటుందని, ఇంటికి తిరిగి వచ్చేస్తుందని ధీరజ్ బాగా నమ్ముతున్నాడు. ఇప్పుడు మనం చేసిన పనికి ధీరజ్ని ప్రేమించడం కాదు, ఇంటికి వెళ్ళడం కాదు, ధీరజ్ని జన్మలో కూడా క్షమించదు ప్రేమ అని చెప్తూ ఉంటుంది వల్లి. అంతలా ధీరజ్ని ప్రేమ ద్వేషించేలాగా ఏం చేశావు అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. ఒక్కసారి ఆ చేతి మీద చూడండి అని చెయ్యిని చూపించేసరికి దాని మీద కళ్యాణ్ అని గోరింటాక్తో పేరు రాసి ఉంటుంది. ఏంటిదంతా? ఆ కళ్యాణ్ గాడి పేరు ప్రేమ చేతుల మీద ఎందుకు రాశావో అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. ఇప్పుడు ఉదయం లేవంగానే తను ముందు ధీరజు పేరుని చూసుకుంటుంది, మురిసిపోతుంది. ఇంకో చేతి మీద కళ్యాణ్ గాడి పేరు చూసి కోపంతో రగిలిపోతుంది. ఆ తర్వాత సీను మామూలుగా ఉండదు అని అంటూ ఉంటుంది వల్లి. ఇక వల్లి అన్న మాటలకి అప్పుడు ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది భద్రావతి. నేనే తెలివైందన్నానంటే నన్ను మించిన తెలివైన దానివి నువ్వు, చాలా థ్యాంక్స్ వచ్చినందుకు అని భద్రావతికి థ్యాంక్స్ కూడా చెప్తుంది. అక్కడి నుంచి ఇక భద్రావతి వల్లిని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే ఇక నిద్ర లేగుస్తుంది ప్రేమ. తన చేతిని చూసుకుంటుంది. చూసుకోగానే ధీరజ్ అని లవ్ సింబల్ అయితే వేసి ఉంటుంది. అది చూసి నా చేతి మీద గోరింటాకు ఎవరు పెట్టారు అని అనుకుంటూ ఉంటుంది ప్రేమ. అలా అనుకుంటూ ఉండగా మరో చేతిని కూడా చూసుకుంటుంది. కళ్యాణ్ పేరు రాసి లవ్ సింబల్ వేసి ఉంటుంది. ఇక ఆ పేరు చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రేమ. ఇక కోపంతో రగిలిపోతూ ఉన్న ప్రేమ దగ్గరికి భద్రావతి వస్తుంది. ఏంటమ్మా ప్రేమ, ఏంటిదంతా అని అంటూ ఉంటే ఎవరు నా చేతికి గోరింటాకు పెట్టారత్తా, చూసావా ఆ కళ్యాణ్ గాడి పేరు రాశారు, మరో చేతి మీద ధీరజ్ పేరు ఉంది అని చెప్తూ ఉంటుంది ప్రేమ. ఇదంతా కూడా ధీరజ్ గాడే చేశాడమ్మా అని అనగానే అత్త ఏం మాట్లాడుతున్నావు, ధీరజ్ కళ్యాణ్ పేరు ఎందుకు రాస్తాడు అని అడుగుతూ ఉంటుంది. ధీరజే కళ్యాణ్ పేరు రాశాడు, నేను చెప్పగలను. ఇదిగో మన ఇంటిది సీసీ కెమెరా, ఈ సీసీ కెమెరాలో ధీరజ్ నీ గదిలోకి వచ్చాడు చూడు, తన చేతిలో గోరింటా కోను కూడా ఉంది అని చెప్తూ ఉంటుంది భద్రావతి. అప్పుడు ఇక వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ. నిజంగానే కళ్యాణ్ పేరు ధీరజ్ రాశాడా? ధీరజ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? అంటే తన దగ్గరికి నేను వెళ్ళడం లేదని, తనని అందరి ముందు అవమానిస్తున్నానని, తను ఇలా నా మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడా అని అనుకుంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడు ఇక ప్రేమ అలా అనుకున్న తర్వాత భద్రావతి ధీరజ్ రావడం అంతా కూడా నేను చూశానమ్మా. మీరిద్దరూ
ఒకవేళ ఒక్కటైతే అంతకన్నా ఆనందం ఏముంది? కానీ ధీరజ్ నీ దగ్గరకు వచ్చి ఇలా చేస్తాడని అసలు కూడా అనుకోలేదు. ఇలా చేస్తాడనుకుంటే అసలు లోపలికి కూడా రానిచ్చేవా దాన్ని కాదు. ఇక వదిలేసాయి ప్రేమ అని అంటూ ఉంటే, ఏంటత్తయ్య వదిలేసేది? నేను అస్సలు కూడా వదిలిపెట్టను అని ప్రేమ కోపంతో రగిలిపోతూ, రే ధీరజ్ బయటికి రారా అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అప్పుడు ఇక ధీరజ్ అయితే కాలర్ ఎగరేసుకొని మరీ వస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ని చూసి పక్క రౌడీలాగా ప్రవర్తిస్తున్నాడు, వీడికి మతిపోయింది అని అనుకుంటూ, రే ఏంట్రా నువ్వు చేసిన పని అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. నేనేం చేశానే? వచ్చి గోరింటాకు పెట్టాను, దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటాడు ధీరజ్. గోరింటాకు పెట్టావా? ఏ గోరింటాకు పెట్టావో నీకు తెలుసా? ఎవరి పేరు రాసావు నువ్వు? అసలు నాకు వాడంటేనే అసహ్యం. జీవితంలో అసలు వాడిని కలవకూడదు, తలుచుకోకూడదు అనుకున్నాను. వాడిని చూస్తుంటేనే నాకు కంపరం. నా చేతి మీద ఎందుకు ఆ పేరు రాశావు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. నీకేమన్నా మతిపోయిందా? చూస్తుంటేనే కంపరం వచ్చేస్తుంది అంటున్నావు. ఎంతో ఇష్టపడిన వ్యక్తి పేరు చేతి మీద రాయించుకోవడానికి అందరూ ఇష్టపడతారు, కానీ నువ్వు ఎలా అనుకుంటావని అస్సలు కూడా నేను అనుకోలేదు అని చెప్తూ ఉంటాడు ధీరజ్. తన పేరు గురించి ప్రేమ మాట్లాడుతుందేమో అనుకుంటాడు తప్ప తనకు కూడా మ్యాటర్ తెలీదు. ఇంతలో భద్రావతి, ఇన్ని రోజులు ఏదో నా మేనకోడల్ని అవమానిస్తున్నావని అనుకున్నాం, కానీ ఇలా తన్ని టార్చర్ పెడతావని అస్సలు అనుకోలేదు. అసలు ఆ గోరింటాకి పెట్టాల్సిన అవసరం ఏంటి నీకు? ఎందుకు పెట్టావో? అసలు మా పర్మిషన్ లేకుండా ఎందుకు తన గదిలోకి వచ్చావు అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. నా భార్య దగ్గరికి నేను రావడంలో తప్పేముంది, అందుకే వచ్చాను అని చెప్తూ ఉంటే, ఆ మాట విని అప్పుడే, ఇప్పుడు నేను నీ భార్యని కాదు, నువ్వు ఎప్పుడైతే నా గురించి అందరి ముందు నన్ను అవమానించి తల దించుకునేలా చేశావో ఆ రోజే నేను భర్తగా మర్చిపోయాను అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ధీరజ్. షాక్ అయిపోతూ, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? పేరు రాసినందుకు ఇప్పుడు ఇంత గొడవ చేస్తావా అని అడుగుతూ ఉంటే, రే ఎందుకురా నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? ఎవరైనా భార్య చేతి మీద తనని మోసం చేసిన వాడి పేరు రాస్తారా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ? నేను నిన్ను మోసం చేసిన కళ్యాణ్ పేరు రాశానా? నువ్వేదో భ్రమలో ఉన్నావో. నేను రాసింది నా పేరే ప్రేమ అని అంటూ ఉంటాడు ధీరజ్. అంటే నేను అబద్ధం చెప్తున్నాననా? చూడు అని తన చేతిని చూపిస్తుంది. ఇక తన చేతిని చూపించి ధీరజ్కి షాక్ ఇస్తుంది. చూసావు కదా, మరి ఇది ఎవరి పేరు? ఆ కళ్యాణ్ గాడి పేరు నా చేతి మీద రాసి ఎందుకు నువ్వు నన్ను అవమానించావు? అసలు నీకు బుద్ధుందా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని ధీరజ్ షాక్ అయిపోతూ, ఏ ప్రేమ, నేను అస్సలు కూడా ఆ కళ్యాణ్ గాడి పేరు రాయలేదు. ఎవరో కావాలని ఇదంతా చేశారు, నేను నా పేరు మాత్రమే రాశాను అని అంటూ ఉంటాడు ధీరజ్. నువ్వు నా దగ్గర ఇంకెప్పుడు కూడా కథలు అల్లి చెప్పొద్దు. నాకు తెలుసు ఇది చేసింది నువ్వే. ఎందుకు నువ్వు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావో, ఎందుకు నువ్వు నా జీవితంలోకి వచ్చావో, ఇంకోసారి నువ్వు నాకు కనిపించుకో, నాతో మాట్లాడుకో. ఇప్పటి వరకు నీతో కలుసుంటానని కొంచెం హోప్స్ అయినా నాకు ఉండేవి, కానీ ఈరోజు నువ్వు చేసిన పనికి పూర్తిగా నువ్వంటే అసహ్యం కలుగుతుందంటూ ప్రేమ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక నర్మద ధీరజ్ దగ్గరికి వస్తుంది. ఏంటి ధీరజ్, ఏం జరిగింది? ఎందుకు తను నిన్ను అంతలా అసహించుకుంటుంది అని అడుగుతూ ఉంటే, అదే వదిన నాకు అర్థం కావడం లేదు. నా పేరు రాసి నా ప్రేమని తెలియచేశాను, కానీ ఆ కళ్యాణ్ గారి పేరు నేను రాయలేదు వదిన. తన చేతి మీద కళ్యాణ్ పేరు ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావడం లేదు అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఇది ఖచ్చితంగా ఆ భద్రావతి పని అయి ఉంటుంది అని అంటూ ఉంటుంది. నీ మీద ప్రేమకి అసహ్యం కలగాలని నువ్వు వచ్చినప్పుడు తను చూస్తుంటుంది, చూసి ఇప్పుడు ఇలా చేసింది అని అనంగాల్ని, అవును దినా, నువ్వు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది ఇది ఖచ్చితంగా ఆ భద్రావతి చేసిన పని అని అంటూ ఉంటే, ఇప్పుడు ప్రేమని ఎలా నమ్మించాలో కూడా అర్థం కావడం లేదు. ఏదోటి చెయ్యాలి అని అంటూ ఉంటుంది నర్మద. ఇంతలో కిటికీలో నుంచి వల్లి అయితే ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లిని చూసి, నర్మద ఇదంతా వల్లి చేసి ఉంటుందా? అసలు ఏం జరిగిందో ఎలా కనిపెట్టాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ని అడుగుతూ ఉంటుంది నర్మద. అవును ధీరజ్, నువ్వు తనకి
ఏ చేతి మీద గోరింటాకు పెట్టావు అని అడుగుతూ ఉంటే, నేను ఒక చేతి మీదే గోరింటాకు పెట్టాను వదిన, అది కూడా కుడి చేతి మీద అని చెప్తూ ఉంటే, అయితే తను ప్రేమ ఎడం చేయి చూపించింది. ఎడం చేతి మీద తనకి ఎవరో గోరింటాకు పెట్టారు, మొత్తానికి ఎవరో కావాలనే చేశారు. ఇదంతా ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇంకా కనపడుతుంది రేవతి నర్మదకి. ఇక రేవతి కనిపించడంతో ఇక రేవతిని అడిగి తెలుసుకోవాలని ఇక రేవతికి ఫోన్ చేస్తుంది. ఇక గుడిలో అయితే నర్మద రేవతి ఇద్దరు కూడా కలుస్తారు. అలా కలిసినప్పుడు అప్పుడే ఇక నర్మదతో రేవతి ఇలా చెప్తూ ఉంటుంది, ధీరజ్ ప్రేమ ఒకరంటే ఒకరికి ప్రాణం. వీళ్ళు కుట్రలు చేసి కుతంత్రాలు చేసి వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని ఇంకా పెంచుతున్నారమ్మా. రాత్రి ధీరజ్ వచ్చాడు అని అంటుంది ప్రేమ. ధీరజ్ కూడా వచ్చి గోరింటాకు పెట్టానని చెప్పాడు, కానీ ధీరజ్ కళ్యాణ్ పేరు ఎందుకు రాస్తాడు అని అంటూ ఉంటే, అది నాకు అర్థం కావడం లేదు పిన్ని, కానీ ఖచ్చితంగా ఎవరు ఇదంతా కావాలనే చేశారు. ఎందుకంటే ధీరజ్ కుడి చేతి మీద తన పేరు రాశాడు, ఎడం చేతి మీద గోరింటాకే పెట్టలేదు. కానీ ఎడం చేతి మీద పేరు వచ్చింది, కళ్యాణ్ పేరు గోరింటాకు పెట్టి. మరి ఇది ఎవరు చేశారో అర్థం కావాలంటే మీరే నాకు ఒక హెల్ప్ చేయాలి అని అడుగుతూ ఉంటుంది నర్మద. నేనే హెల్ప్ చేస్తానమ్మా అని అడుగుతూ ఉంటుంది రేవతి. ఏం లేదు పిన్ని, మీ ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్ నాకు కావాలి. అంటే ప్రేమ గది దగ్గర నుంచి ఎవరు వెళ్ళారో ఎవరు వచ్చారో తెలుస్తుంది కదా, ఆ ఫుటేజ్ కావాలి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అలా అడగడంతో ఇక వెంటనే రేవతి, సరేనమ్మా, ఆ సీసీటీవీ ఫుటేజ్ నేను తీసుకొస్తాను అని చెప్తూ ఉంటుంది. నీ ఫోన్కి నేను సీసీటీవీ ఫుటేజ్ వీడియోని పంపిస్తాను అని చెప్పడంతో, థ్యాంక్స్ పిన్ని, మీరు ఇది ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. అప్పుడే ఇక ప్రేమకి మనం నిజం తెలిసేలా చెయ్యగలము అని నర్మద అయితే అంటుంది. తర్వాత ఇక నర్మద చెప్పినట్టే రేవతి సీసీటీవీ ఫుటేజ్ని తీయాలని అనుకుంటుంది. కానీ తనకి ఎలా తీయాలో కుదరదు. ఇక విశ్వాని అడుగుతుంది, రే విశ్వ, ప్రేమ గదికి ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతుందంట కదా, మరి అది తీస్తావా అని అడుగుతూ ఉంటే, ఇది మీ అత్తకి చెప్పకూడదు మరి నువ్వు. నేను ఎందుకు చెప్తానమ్మా, ప్రేమ విషయంలో ధీరజ్ ప్రేమ కలవాలని కోరుకుంటున్నాను, నేనెందుకు అత్తకి విషయం చెప్తాను అని విశ్వ అయితే అంటాడు. అప్పుడు ఇక విశ్వ అయితే సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం కూడా తీస్తాడు. ఇదిగోమ్మా, ప్రేమ గదిలోకి ధీరజ్ వచ్చి వెళ్ళిపోయాక వల్లి వెళ్ళింది అని అనంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రేవతి. ఏంటి వల్లి వెళ్ళిందా అంటే ఇదంతా చేసింది వల్లి అయ్యుంటుంది అని అంటూ ఉంటుంది రేవతి. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ని నర్మదకైతే పంపిస్తారు. అప్పుడే ఇక నర్మద అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూస్తుంది. ధీరజ్ లోపలికి వెళ్ళి వచ్చేశాక అప్పుడే ఇక వల్లి ధీరజ్ని ఫాలో అవుతూ వచ్చి లోపలికి వెళ్ళడం అంతా కూడా క్లియర్గా కనపడుతుంది సీసీటీవీ ఫుటేజ్లో. అది చూసి నర్మద షాక్ అయిపోతూ, అంటే ప్రేమ గదికి వెళ్ళి తన చేతిలో కళ్యాణ్ పేరు రాసింది ఈ వల్లి అనమాట. ఈ వల్లిని అస్సలు కూడా ఇంకా వదిలిపెట్టకూడదు, ఈ వల్లికి తగిన శిక్ష పడాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక కాలేజీకి వెళ్తున్న ప్రేమని అయితే ఆపుతుంది నర్మద. ఇక ప్రేమని ఆపి అడుగుతూ ఉంటుంది, ఎందుకు నువ్వు ధీరజ్ని అపార్థం చేసుకుంటున్నావు? ధీరజ్ని నువ్వు ఇంకా అర్థం చేసుకోవడం లేదు. ఆ రోజు తను మీ వాళ్ళు రెచ్చగొట్టారు కాబట్టి అలా మాట్లాడాడు, కానీ ధీరజ్ నీ చేతి మీద కళ్యాణ్ పేరు రాస్తాడని నువ్వు ఎలా అనుకున్నావు? వాడి ప్రేమ నీకు అర్థం కావడం లేదా అని అడుగుతూ ఉంటుంది నర్మద. లేదక్క, ధీరజ్ పూర్తిగా మారిపోయాడు. ధీరజ్ ఇప్పుడు నన్ను ప్రేమించడం లేదు, ద్వేషిస్తున్నాడు, నన్ను ఎలా బాధ పెట్టాలా అని చూస్తున్నాడు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అందుకే కళ్యాణ్ పేరు రాశాడు అని అనగానే, ధీరజ్ నీ కుడి చేతి మీద తన పేరు రాశాడు, మరి ఎడం చేతి మీద ధీరజ్ ఏమీ రాయకుండానే గోరింటాకు ఎలా వచ్చింది? తను నీ ఒక్క చేతికి పెడితే రెండో చేతికి ఎవరు పెట్టారు నీకు గోరింటాకు? కళ్యాణ్ అని పేరు ఎవరు రాశారు? ఇదేమన్నా ఆలోచించావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది నర్మద. నీకు అలా చెప్పుంటాడక్క, రెండు చేతుల మీద తనే పెట్టాడు, అనుమానం వస్తుందని తన పేరు కూడా రాశాడు అంతే అని ప్రేమ అంటూ ఉంటే, నువ్వు పూర్తిగా మారిపోయావు ప్రేమ, పూర్తిగా నువ్వు ధీరజ్ని అపార్థం చేసుకునే పనిలోనే ఉన్నావు. సరే అయితే నేను ఒక వీడియోని చూపిస్తాను, అది చూశాక కూడా నువ్వు
తనని అపార్థం చేసుకుంటే ఎవరు ఏమీ చెయ్యలేరు అని చెప్తూ నర్మద వీడియోని చూపిస్తుంది. ఇక వీడియోని చూడంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ. షాక్ అయిపోతూ, చూసావు కదా, ధీరజు వచ్చేశాడు. ధీరజు బయటికి నీ గదిలో నుంచి వచ్చేసిన తర్వాత వల్లి లోపలికి వెళ్ళింది. వల్లి లోపలికి వెళ్ళి చాలాసేపు ఉంది. వల్లి భద్రావతి ఇద్దరు కలిసి బయటికి వచ్చారు. మరి ఇప్పుడేమంటావు అని అడుగుతూ ఉంటుంది నర్మద. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ. అక్క అని అంటూ ఉంటే, అవును ప్రేమ, నువ్వంతా భ్రమలో ఉన్నావో. మీ అత్త వల్లి అక్క కలిసి ఇద్దరు మీ ఇద్దరిని విడదీయడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వేమో అది గ్రహించకుండా ధీరజని, తన ప్రేమని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటుంది నర్మద. ఇక నర్మద అలా అన్న తర్వాత అప్పుడే ఇక వెంటనే అక్కడి నుంచి ఇక ప్రేమ చాలా కోపంగా వల్లి అని గట్టిగా పిలుస్తుంది. అప్పుడు ఇక వల్లి అందరూ కూడా బయటికైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు ఇక వల్లిని చంప పగలగొట్టి, చి, ఇంత జరిగినా కూడా, ఇన్ని అవమానాలు పడినా కూడా నీకు బుద్ధి రాలేదు కదా. అసలు నీలాంటి దాన్ని తప్పు చేసినప్పుడే పీక నొక్కి చంపేయాల్సింది. కానీ క్షమించి ఎన్ని తప్పులు చేసినా ఇంటికి తీసుకువచ్చి నిన్ను మావయ్య గారి ముందు ఏ విషయాలు కూడా బయట పెట్టకుండా కాపాడుకుంటూ వచ్చాను చూడు. మాదిది బుద్ధి తక్కువ అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడు ఇక రామరాజు, ఏమైంది ప్రేమ నీకు? ఎందుకు వల్లిని కొడుతున్నావు? తన ఇంటి పెద్ద కోడలన్న సంగతి మర్చిపోయావా అని అంటూ ఉంటే, మీరు తన మీద చూపించే ఈ అమితమైన అభిమానం వల్లే ఈరోజు ఇక్కడ తను ఇలా నిలబడింది. లేకపోతే ఎప్పుడో బావగారు దీనికి విడాకులు ఇచ్చి బయటికి గెంటేసేవాళ్ళు అని అంటూ ఉంటుంది ప్రేమ. ఆ మాట విని అప్పుడే రామరాజు, ఏం మాట్లాడుతున్నావు? మీరు అనుకున్నట్టు వల్లి ఏమీ గొప్పది కాదు మావయ్య గారు. తను మన కుటుంబాన్ని విడదీయడానికి, మన కుటుంబాన్ని ముక్కలు చేసి తనే పెత్తనం చలాయించడానికి తను ఏం చేసిందో మీకు తెలుసా? మా అన్నయ్యకి అమూల్యకి మధ్యలో రాయబారం నడిపించింది. అమూల్యకి మాయ మాటలు చెప్పి మా అత్తతో చేతులు కలిపి అమూల్య విశ్వ ప్రేమలో పడేలా చేసి విశ్వ అమూల్యని కిడ్నాప్ చేసేలా చేసింది. రే విశ్వ, చెప్పరా, ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఇక విశ్వ చేత కూడా నిజాన్ని బయట పెట్టేస్తుంది. అవును మావయ్య, అమూల్యని ప్రేమలో పడేయడానికి నేను వల్లి వాళ్ళకి 10 లక్షలు ఇచ్చాము అని చెప్పంగానే ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక చందు, ఇదంతా కూడా నిజమే నాన్న అని నిజాన్ని బయట పెడతాడు. అంతేకాదు, ఇంటికి రావడానికి ప్రెగ్నెంట్ అట్టు నాటకం ఆడింది, మీ ఎమోషనల్తో ఆడుకుంది. అప్పుడు కూడా అత్తయ్య దీన్ని పుట్టింటికి తరిమేస్తే బావిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుండగా నువ్వు బావిలో దూకొద్దని ఇంటికి తీసుకువచ్చింది. అప్పుడు కూడా నిజాలను మీ ముందు బయట పెట్టలేదు. ఇంత జరిగినా కూడా ఇంట్లో తనని అందరూ క్షమించినా సరే మళ్ళీ మా ఇద్దరిని విడదీయాలని ఈ నాటకం ఆడింది. మా అత్తతో చేతులు కలిపి వాళ్ళని మా ఇంటికి రప్పించి కళ్యాణ్ గురించి మా అత్తకి తెలిసేలా చేసి నాటకాలు ఇలా అందరినీ కూడా నమ్మించి మోసం చేసింది ఈ వల్లి అని అంటూ నిజాల్ని బయట పెడుతుంది. అప్పుడే కాదు విని, ఏయ్, ఎందుకే నువ్వు వల్లిని అరుస్తున్నావు అని భద్రావతి అనడంతో, నువ్వు ఆగత్తా, నువ్వు ఈ వల్లి మాటలు విని అత్తయ్యని, వేదవతి అత్తయ్యని అపార్థం చేసుకున్నావు. నాకు అర్థమవుతుంది ఇప్పుడు జరిగిందంతా కూడా అని చెప్తూ ఉంటుంది ప్రేమ. అప్పుడే రామరాజు వల్లి వైపు చూస్తాడు. ఇక వల్లి తలెత్తి చూడలేకపోతుంది. ఏం చేశామమ్మా నీకు అన్యాయం? మా కుటుంబం నీకు ఏం అన్యాయం చేసింది? ఎందుకు నువ్వు మా కుటుంబాన్ని ఇంతలాగా సాధిస్తావనుకున్నావు? మా అందరిని ఎందుకు శత్రువులా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు రామరాజు. మావయ్య గారు, వీళ్ళ మాటలు నమ్మకండి, అసలు ఏం జరిగిందంటే అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక ప్రేమ మళ్ళీ చంప పగలగొట్టి, చీ దుర్మార్గురాలా, ఇంత జరిగినా, ఇంతమంది నీ గురించి చెప్పినా ఇంకా నువ్వు తప్పు చేయలేదని సమర్థించుకోవాలని చూస్తున్నావా? రాత్రి ధీరజ్ నా గదిలోకి వచ్చి వెళ్ళిన తర్వాత నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావో, మా అత్తతో కలిసి బయటికి వచ్చి ఏం మాట్లాడావో చెప్పు అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక అలా చూసి గోరింటాకు చూస్తుంది. నీ చేతికి గోరింటాకు ఎలా వచ్చింది? నా చేతి మీద కళ్యాణ్ పేరు రాసింది నువ్వే కదా అని నిలదీస్తుంది. అది విని ఒక్కసారే చందు షాక్ అయిపోతూ, ప్రేమ చెప్తుంది నిజమేనా అని అడుగుతూ,
చందు కూడా చంప పగలగొడతాడు. అప్పుడే ఇక అది చూసి చందు అంటూ ఉంటాడు, నీలాంటి దాన్ని క్షమించి ఇంట్లోకి రానిచ్చినందుకు మళ్ళీ మాకు బాగా బుద్ధి చెప్పావు, పోవే బయటికి, ఈ జన్మలో నీ ముఖం మాకు చూపించొద్దు అని అసహించుకుంటాడు చందు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.